ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతోంది. గత ఏడాది కాలంగా రైతుల ఖాతాలో అయితే ఒక్క పైసా కూడా పడలేదు. ఎన్నికల్లో కూటమి పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేసిందైతే చాలానే ఉంది. రైతులకు తాము రెట్టింపు పెట్టుబడి సాయం చేస్తామని 1కి 10 సార్లు చెప్పారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసాను అమలు చేసింది. ఈ పథకం కింద 15,000 రూపాయలనే ఇస్తున్నారు, కానీ తాము 20,000గా పెంచి మరీ ఇస్తామని కూటమి పార్టీలు చెప్పాయి. 2024 జూన్ 12న కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది. అప్పుడే ఖరీఫ్ సీజన్ కూడా స్టార్ట్ అయింది. కానీ కూటమి ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభవ పేరుతో రైతుల ఖాతాలో నగదైతే వేయలేదు. దాంతో రైతాంగం తీవ్ర నిరాశకు గురైంది. పోనీ రబీ సీజన్లో అయినా పడుతుందేమో అని అంతా ఎదురు చూశారు. కానీ నవంబర్, డిసెంబర్లో వచ్చిన రబీ సీజన్లో కూడా పైసా పడలేదు. దాంతో రైతులు పూర్తి అసంతృప్తికి లోనయ్యారు. అయితే కూటమి ప్రభుత్వ పెద్దలు మాత్రం అన్నదాత సుఖీభవ పథకం విధి విధానాలను ఖరారు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ పథకం రూపకల్పనలో ఉన్నామని కూడా చెప్పారు. అలా ఒక ఏడాది దాటేసింది. 2025 జూన్ నెల రానే వచ్చింది. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండవ ఖరీఫ్ సీజన్ మరికొద్ది రోజుల్లో మొదలు కాబోతోంది. మరి ఈసారి ఖరీఫ్ సీజన్ కైనా నగదు రైతుల ఖాతాలో పడుతుందా అని లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. ఈ మధ్యనే విధి విధానాల్లో ప్రభుత్వం కొన్ని సవరణలు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంతో కలిపి అన్నదాత సుఖీభవని అమలు చేస్తామని, అంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి 4 నెలలకు ఒకమారు 2,000 వంతున మొత్తం ఏడాదికి 6,000 రూపాయలను రైతుల ఖాతాలో వేస్తోంది. దాంతో కలిపి అన్నదాత సుఖీభవ పథకం అంటే ఏపీ ప్రభుత్వానికి ఆ 6,000 రూపాయల ఖర్చు మిగిలినట్టే. అంటే ఏపీ ప్రభుత్వం 14,000 రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతుంది. ఇక్కడ మరో సవరణ కూడా చేశారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనతో పాటే 3 విడతలుగా ఇస్తామని, అంటే ఆ 2,000తో కలుపుకొని కూటమిచ్చే 14,000 రూపాయలను 3 భాగాలుగా విడగొట్టిస్తారన్నమాట. మొదటి విడత ఏపీ ప్రభుత్వం 5,000 ప్లస్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 2,000, అలా 7,000 రైతుల ఖాతాల్లో వస్తాయి. రెండో విడత మరో 7,000, మరో విడత ఏపీ ప్రభుత్వం 4,000 ప్లస్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 2,000 కలిపి 6,000 వస్తాయన్నమాట. ఈ విధంగా ఇవ్వడానికి కసరత్తు చేస్తున్నామని కూటమి ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఇప్పుడు చూస్తే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి విడత నిధులు విడుదలకు డేట్ ఫిక్స్ చేశారు. ఈ నిధులను ఈ నెల 19న విడుదల చేస్తారని చెప్తున్నారు. అంటే దగ్గరకు వచ్చేసింది. మరి ఏపీ ప్రభుత్వం తొలిసారిగా అమలు చేయబోతున్న అన్నదాత సుఖీభవ పథకం కింద 5,000 రూపాయలను ఈ నిధులతో జత చేసి ఈ నెల 19న చెల్లిస్తారా అన్న చర్చ సాగుతోంది. ఇప్పటికైతే అన్నదాత సుఖీభవ పథకం గురించి కొత్త ప్రకటన ఏది విడుదల లేదంటున్నారు. అంతేకాదు, తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా ఈ పథకం గురించి చర్చించలేదంటున్నారు. దాంతో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద నిధులే ముందు విడుదలవుతాయో అని చర్చించుకుంటున్నారు. అలాంటప్పుడు అన్నదాత నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అన్న ఆందోళన అయితే రైతుల్లో ఉందంటున్నారు. ఇంకోవైపు చూస్తే ఏపీలో 65 లక్షల మంది రైతులున్నారు. కానీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం మాత్రం కేవలం 40 లక్షల మందికే అందుతుంది. అర్హులైన వారు చాలా మంది లక్షల్లో ఉన్నా వారికి దక్కడం లేదు. ఇదే జాబితాను ఏపీ ప్రభుత్వం తీసుకుంటే ఏకంగా 25 లక్షల మంది రైతులకు పథకం దక్కకుండా పోతుంది. వారికి ఆ విధంగా తీరని అన్యాయం జరుగుతుందంటున్నారు. ఏదేమైనా ఈ పథకం కోసం రైతాంగం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. డేట్, టైం ఫిక్స్ చేసి నగదుని రైతుల ఖాతాలో వేయాల్సిన బాధ్యత మాత్రం కూటమి ప్రభుత్వానికే ఉందంటున్నారు.